సిచ్యువేషన్ తో మనందరినీ నాన్ స్టాప్ గా పంచలేసి కడుపుబ్బ నవ్వించడానికి వచ్చేస్తున్నారు పటాష్ ప్రకాష్ along with the Steve. సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరాల్లో వీధి వీధి నీడినాడే బ్రదర్. చేయడానికి ఉద్యోగం లేదు, తినడానికి తిండి లేదు. గుడి ముందుకెళ్తేనేమో కొబ్బరి చిప్పల కోసం ఒక బాధ, ఉద్యోగం కోసం తిరిగి 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 మోకాళ్ళు అరిగిపోతామని ఇంకొక బాధ. ఏదన్నా ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం ఇవ్వండి సార్ అంటే మీ సీటుకు సరిపోయే సీటు మా దగ్గర లేదని బయట పంపించేస్తున్నారు సార్. అసలే పౌష్టిక ఆహారంతో పెరిగిన బాడీ నానా గడ్డి తినలేకపోతున్నాను సార్. తిరిగి తిరిగి కాళ్ళు చచ్చిపడిపోతున్నాయి, కాళ్ళు నొప్పులు, అమ్మా కాళ్ళు పడిపోతున్నాయి. చూడరా అన్నం పెట్టే కృత్రిమ ప్రకృతి వైద్యశాలన ఇలా ఉంది. పేరేదైతే ఉదయం 9 గంటలకు పాలు, 10 గంటలకు ఆహారం, 10 గంటలకు జీడిపప్పు, 10 గంటలకు జ్యూస్. అంటే ఇక్కడ రోగులకు ఉచిత వైద్యము ఉచిత ఆహారం అన్నమాట. వైద్యం వచ్చేది కేరళ కుట్టా. మనకి కాళ్ళు పడిపోయాయని చెప్పి ఇక్కడ సెటిల్ అయిపోతే ఫుడ్ కు ఫుడ్, బెడ్ కు బెడ్, హ్యాపీగా సెటిల్ అయిపోతే పక్కనే కేరళ కుట్టి ఇక్కడ సెటిల్ అయిపోతా. మేడం కాళ్ళు లేని కబోదిని మేడం కొంచెం ట్రీట్మెంట్ చేయనమ్మా. కేరళ కుట్టి కేరళ కుట్టి తల్లా. മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ മഞ്ചണി വർണ്ണ ചുന്ദരി വാവേ തകതിമിയാടും തങ്കനിലാവേ പുഞ്ചിരി തഞ്ചി കുഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ దిత్తో అందరింద్రదిందిత్తో వందిత్తో వందిత్తో. మేడం మిమ్మల్ని చూస్తుంటే నాకే వెయ్యాలనిపిస్తోంది. మీరు నాకు ఉంది కూడా ఉంటే మేడం. పాట ఇది పాట ఇది వాయముడు అవి చూపెట్టి 3 అంటారండి మేడం. ఎంత ప్రాబ్లము? కాళ్ళు పడిపోయాయి మేడం, చచ్చి పడిపోయినాయి. నీ బరువుకు ఏదైనా పడిపోతుంది. ఎలా పడిపోయాయి? ఇంతకు ముందే. ఇంతకు ముందా? అలాగే చిన్నప్పుడు ఇంటి ముందు ఆడుకుంటుంటే కాలు జారి పడ్డాను మేడం, కాలుకి 2 పడిపోయాయి మేడం. ఎంత నో ప్రాబ్లము. నువ్వుదా హ్యాపీగా ఉండొచ్చు. ఎంత హ్యాపీ. వారం రోజుల్లోగా నీది నీ కాళ్ళ మీద నడిపిస్తాను. వారం వారం ఎందుకు మేడం టెన్షన్ పెడతారు? ఒక సంవత్సరం టైం తీసుకోండి. టేక్ యువర్ ఓన్ టైం. దుర్గి జ్వరం జ్వరం జ్వరం. ఒరే జ్వరం కాదురా, వరా 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 అనాలి. ఈడిదా నాది అసిస్టెంట్. ఈడికి ఒక సమస్య, పేషెంట్ ని దగ్గరగా చూసుకోవాలి. ఇతనికి ఆకులు ట్రీట్మెంట్ చేయాలి. ఆకులు ట్రీట్మెంట్? అదేం ట్రీట్మెంట్ మేడం? ఎంత కరివేపాకు, ఎంత చింతాకు, ఎంత ఇస్తరాకు దానితో మిక్స్ లో వేసి జ్యూస్ తీసి రోజు కింద నుండి పై దాకా నీ కాలుకు రాస్తే వారం రోజులతో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు. దుర్గి నేను స్నానం చేస్తాను, నువ్వు చూస్తూ ఉండు. అదని మేడం. చూడమని నన్ను కాదు, పేషెంట్ ని. ఓకే మేడం. తిందర తిందర దిందిత్తోం తిందర దందర దిందిత్తోం. నాకు చిన్న పని ఉంది, వెళ్ళి వస్తానే. వెళ్ళరా. బా ఈ ప్రకృతి వైద్యశాల, ఈ ప్రకృతి ఎంత బాగుంది. మేడం మాత్రం కత్తిలా ఉంది, ఈడ కొంచెం తేడాలా ఉన్నాడు. ఈయన కంట కనిపెట్టి ఉండాలి. అవును ఎక్కడికి వెళ్తాను దొరికిపోయావు. వీడిని ఎలా ఆడుకోవాలో ఆడుకుంటా, వీడిని నా లైన్ లో ఎలా పెట్టుకోవాలో పెట్టుకుంటా. మొత్తం వీడియో చేస్తానుంటరా. ఇది సేవ్ చేసి పెట్టుకుంటా, పనికి వస్తుంది. నువ్వు ఏడా కూర్చో, నేను బయటికి వెళ్ళి ఆస్వాదం ఇచ్చేసి వస్తాను. ఆస్వాదం కాదురా, ఆస్వాదిస్తాను. ఆస్వాదిస్తాను, ఏడా కూర్చో. ఆస్వాదిస్తావా? నువ్వు ఏం ఆస్వాదిస్తావు నాకు తెలుసురా. ఒరే కొత్త కొత్త గిత్తం అంటున్నావండి. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇంకో మాట మాట్లాడు మేడం చెప్తా. ఇది చూపిస్తాను రా. ఏం చూపిస్తావు? ఏం చూపిస్తానా? చూడరా. బాత్రూమ్ లో బంచిక బం. చూడండి మీ అభిమాన థియేటర్ లో ఇది చూడరా. అమ్మా ఈ విషయం మాత్రం అసలు మేడం మాత్రం అసలు చెప్పియద్దు సార్. చూపిస్తే నేను బయట దనివేసింది, అప్పుడు తింటాను, తిండి ఉంటాను, రూమ్ ఉండదు సార్. మీరేం చెప్తే చేస్తా కదా. అర్జెంట్ గా వెళ్ళి జీడిపప్పు పట్రాపు. వెరీ గుడ్. కాలు మీద కాలు వేసుకో. కాలు మీద కాలు వేసుకో. నువ్వు కాదురా, నా కాలు, ఈ కాలు తీసి ఈ కాలు మీద వేసుకో. కాళ్ళు లాగలేదు సార్, పిల్లలు లాగా ఉన్నాయి. లేపు బే లేపు. అది కాళ్ళు నొక్కు. కాళ్ళు నొక్కు. ఎందుకో తొడలు బాగా నొప్పిగా ఉన్నారా? తొడలు కూడా నొక్కు. నేను నొక్కమంది తొడలు రా, పొట్ట కాదు సార్. ఇక కాలు ఎందుకు తెలుతులా, చెయ్యి ఎందుకు తెలుతులా, పట్ట ఎందుకు తెలుతులా?
చెప్పండి మేడం. పేషెంట్ తో ట్రీట్మెంట్ అయిపోయిందా? ఆ. నేను ట్రీట్మెంట్ చేస్తాను. అక్కడ సుత్తి తీసుకురా. చిత్తి ఓకే మేడం. నువ్వు దాని కాళ్ళ మీద నిలబడతావు. ఓకే మేడం. ఆ? చల్లం వస్తుందా? బ్రహ్మాండంగా లైట్ గా వస్తుంది మేడం. అట్లయితే 3 వారాల్లో నేను నీ కాళ్ళ మీద నువ్వు నడుస్తావు. అవునా మేడం? ఓకే మేడం. అదేంటి మేడం 3 వారాలు ఏంటి మేడం? మా ఊళ్ళో వాసు గారికి 3 సెకండ్లో ట్రీట్మెంట్ చేస్తే కాల్ వచ్చేసింది మేడం. 3 సెకండ్లో ట్రీట్మెంట్ చేస్తే కాల్ వచ్చేసిందా? అవును మేడం. అదేం వైద్యము? వాడు చేసే కొత్త ప్రయోగాలు ఎందుకు మేడం? మీ ప్రయోగం ఏదో మీరు చేయొచ్చు కదా. ప్రకృతి వైద్యశాలంటేనే కొత్త కొత్త ప్రయోగాలు చేయడము. దుర్గి అదేదో బాగా చేస్తావు కదరా. అటైతే వాటంగా ఉండేది మేడం. ఇటు రాను మేడం. మేడం ముందు ఇటు కాలు తీసుకోవాలి మేడం. ఆ నమ్మూరు, కంటేరు, మంగళగిరి, నెల్లూరు, జల్లూరు, బల్లూరు, జల్లూరు. ఏంటి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి? అంటే కాళ్ళు తెప్పించడం కోసం నువ్వు చేసే ప్రయత్నం చూసి ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అదే మేడం మా వాసు గారికి ఎట్టని ముందు ఆనంద పాస్బాలు వచ్చినాయి, తర్వాత కాళ్ళు వచ్చినాయి మేడం. రెండో ట్రీట్మెంట్ నిప్పులు మేడం. నిప్పులు చేస్తేనే కాళ్ళు వస్తాయి మేడం. రెండో ట్రీట్మెంట్ చెయ్యాలా లేదా వెరీ మేడం? గుడ్, చెయ్యి. కాలు దించు, కాలు పైకెత్తు, పైకెత్తు, పైకెత్తు. ఇది రెండో ట్రీట్మెంట్ అయిపోయింది మేడం. మూడో ట్రీట్మెంట్ అయితే కాళ్ళు వచ్చేస్తాయి. 3 ట్రీట్మెంట్ కాల్ వచ్చేస్తాయా? ఎందుకు మేడం మీరు చేయండి మేడం నాకు ట్రీట్మెంట్. ప్రకృతి వైద్యశాల అంటేనే కొత్త కొత్త పద్ధతులు చెయ్యాలి. మూడో ట్రీట్మెంట్ చేస్తే కాళ్ళు వచ్చేస్తాయి మేడం. ఆ. నెల్లూరు, నమ్మూరు, మంగళగిరి, గుంటూరు, నెల్లూరు. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? వీడియో చూపెట్టమంటావా? వీడియో వీడియో చూపించింది మేడం. నన్ను ఎట్టన్నా చిన్నించింది. అబద్ధం చెప్తే అస్సలు సహించు. కాళ్ళెత్తు, కాళ్ళు పైకి తాపు. మూడో ట్రీట్మెంట్ అయిపోద్ది. నెల్లూరు, మంగళగిరి, గుంటూరు, నమ్మూరు, నెల్లూరు. మహేష్ బాబు. మేడం ఆ. వాడు ట్రీట్మెంట్ చేయట్లేడు. అదే ప్రతీకారం తీర్చుకుంటాడు. నీ మీద ప్రతీకారం తెచ్చుకోవడం ఏంటి? వీడియో తీసాను మేడం. వీడియో తీసావా? ఆ. ఇది చూపించు. ఇది చూడండి మేడం. దగ్గర ఏంటి వీడియో? ఏంటి వీడియో? అబ్బా, మళ్ళీ ఇది ఓపెన్ అయిందా? ఇదిగోండి, ఈ వీడియో చూడండి మేడం. దుర్గి వేసుకున్నాను. ఇట్రా దుర్గి. క్షమించు మేడం. ఈ విషయం నేనే చెప్పాలంటే నీకు చెప్దాం అనుకుంటున్నాను. ఎంత చేట, ఎంత పాట. సరోజా గారు ఏ అనిపించింది ఈ స్కెచ్? ఓకే, నాట్ బ్యాడ్, రీజనబుల్ గా ఉంది. నాట్ బాబు సార్. బాగుంది ప్రకాష్, నైస్. రోజక్క, ప్రపంచంలో ఏ పనికైనా జీతం ఉంటుంది కానీ ఒక్క పిల్లం పోస్టుకు మాత్రం ఏ జీతం ఉండదక్క. ఇలాంటి కష్టం వాళ్ళకు తెలియాలి కాబట్టే ఈ చిన్న ప్రయత్నం అక్క. నా ఈ ప్రయత్నానికి సపోర్ట్ ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నానక్క. సులోచన, అమ్మో వీడు వస్తున్నాడు. అమ్మా, ఏమైంది? ఇల్లు ఊడుస్తుంటే కాలు జారి పడ్డానండి. ఇల్లేంటి ఇంత చిందరవందరగా ఉంది? టెన్షన్ పడకండి, నేను ఊడుస్తా. సరే కూర్చోలే, ఊడ్చేస్తా, కూర్చో. ఇలా మొగుళ్ళు మొగాళ్ళందరూ మన కళ్ళ ముందు వంగి పని చేస్తుంటే దానికి ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా? జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఏమైంది బంగారు? ఎవరో ఇక్కడ కొబ్బరి నుండి పోతారండి, జారి పడ్డాను. కార్తీక్ డాన్స్ చేసి చాలు గానీ మొన్న నా నోట్ బుక్ తీసుకెళ్ళావు కదా, నాకు మండే నొగా ఇచ్చేరా. నీకు మండకు ముందే ఇచ్చేసాలేరా. అరే కార్తీక్, ఆడుకుందాం పదరా. రాము పదరా. అయ్యో 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 అయ్యో, నీకు ఎన్నిసార్లు ఇంకోసారి మా ఇంటికి వచ్చావు నిన్ను నా కంట్లో పడి చంపేస్తా. నేను నీ కంట్లో పడితే ఏమో తెలియదు కానీ నీ ముక్కులో పడితే నిజంగానే చచ్చిపోతా. ఇలాంటి టెన్షన్ ఉంటాయని చెప్పేసి నేను రోజు జబర్దస్త్ చూస్తాను సార్. అమ్మా 9:30 అవుతుంది, జబర్దస్త్ పెట్టు. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయి. ఎందుకమ్మా? ఈ లోపు రష్మి డాన్స్ అయిపోతుంది కదా.